గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొండాపూర్. సో డే 9 అనమాట ఈరోజు యాపిల్ మ్యాప్స్లో. టైం అయితే అయింది. నిన్న దివాళీ బాగా చేసుకున్నారంతా, నిద్ర పట్టలేదు అసలు. టపాకాయలతో టప 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 బాంబులు పేల్చేశారు. ఆవుల బాంబులు కదా ఇవి. సరేలే, టైం అయింది, మన డ్యూటీకి వెళ్దాం పదండి. ఈరోజు అందరూ నలుగురు లేవు, సో అందుకని ఇండివిజువల్గా అయితే వెళ్ళిపోతున్నాము. నాతో పాటు గుజరాత్ వాడు వస్తున్నాడు. బయటికి వెళ్ళి ఆటో ఎక్కాల. ఈరోజు క్లైమేట్ చూసేదానికి చాలా అందంగా ఉంది, చలి పడుతుంది. ఇటు నుంచి వచ్చే ఆటోలు ఇటుకు పోతాయి. మన రాగానే ఆటో దొరికేసింది, ఎక్కేసాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చేస్తాను ఫుల్ ట్రావెలింగ్. ట్రాఫిక్ లేదు ఈరోజు. ఎస్విఎం గ్రాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆపరేటర్లు. హోటల్కి వచ్చా, కీస్ తీసుకున్నా, కార్లో కూర్చున్నా, మంచిగా లైట్ వేసుకొని వీడియో తీస్తున్నా. ఇంకా టిఫిన్ చేయలేదు, పోయి టిఫిన్ చేసి వచ్చేసి కార్లో కూర్చున్నాం. బయట కొంచెం మన కెమెరాకి తగిలేలాగా ఒక మెటల్ ఉంది, సో అది తగులుతుందేమో అనేసి కింద వెయిట్ చేస్తాం, లేదంటే పైన పెట్టేసి ఉంటాం. అదనమాట, దాన్ని తీపిస్తున్నారు హోటల్ వాళ్ళు. తీపిచ్చిన తర్వాత మనం అయితే వెళ్దాం. చూడండి ముద్దుగా ఎంత చక్కగా ఉన్నాయి. 6 కార్లు మన కార్లు పార్కింగ్లో పెట్టేసాం కదా, పోయి తినాలి. ఇప్పుడు ఏముందిలే, ఒక దోశ కుదిరితే ఇంకొక బోండా, అంతే కదా. చక్రాలు ఈ దివ్య, ఎందుకంటే మనకి ఇది దగ్గరే కాబట్టి. టిఫిన్ చేసేసా, ఇంకా ఆరిఫ్ భాయ్ ఫోన్ చేస్తే కారు తీయటమే. టైం వచ్చేసి దగ్గర 8:30 అట్లా వస్తుంది. సో మన ఆరిఫ్ భాయ్ అయితే రాలేదు. ఇంకా ఆయన రాలేదు కదా అనేసి మనం ఖాళీగా ఉండలేము. సన్ రూఫ్ అంటే పైన కెమెరా ఉంటుంది కదా, తగలుతుందో లేదో అని చూసేదానికి అనమాట. అండ్ కార్లో వచ్చి కూర్చున్నా ఏసీ వేసుకొని. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకో తర్వాత చెప్తా. చాలా హ్యాపీగా ఉంది. స్మాల్ రికగ్నిషన్ జరిగింది నాకైతే. ఉండాలి ఇట్లాంటి వర్క్. అయితే స్టార్ట్ చేసా. మళ్ళీ హ్యాపీస్పేట మొన్న గొంతు అయింది కదా, ఈరోజు ఇంకో గొంది. ఈరోజు అయితే క్లైమేట్ కొంచెం అటు ఇటుగా ఉంది, చెప్పలేం లాస్ట్ దాకా వర్క్ ఉంటుందా అనేసి. మనోడు చెప్పేంత వరకు చేసుకోవటం, తర్వాత వర్క్ బాగలేకపోతే రూమ్కి రిటర్న్ అయిపోవచ్చు. లేదా వాన పడే సూచనలు ఉంటే వచ్చేయచ్చు, లేదంటే ఎండ ఉంటే రాలే. మళ్ళీ హఫీజ్పేటలోనే పడ్డాం. ఒక సైడ్ అది అయిపోయింది, ఇప్పుడు ఈ సైడ్ స్ట్రీట్ నెంబర్ 1 హఫీజ్పేట. ఇది వెల్కమ్ బ్యాక్ టు హఫీజ్పేట్. ఇదే రూట్ దేవుడా. ఇప్పుడు ఎడదాకా వచ్చేసామా, ఎక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు బండి తిప్పుకునే దానికి లేదు, ఇటు లేదు, ఏమే మళ్ళీ వాపస్ పోవాలి వెనక్కి. లిటరల్లీ నాతో ఆడుకుంటున్నాడు. ఎట్లా ఆడుకుంటున్నాడు అంటే ఎట్లా ఆడుకుంటున్నాడు. సైడ్ మియాపూర్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం, హఫీజ్పేట్ మియాపూర్ మొత్తం. ఇప్పుడు ఈ సైడ్ మియాపూర్ కంప్లీట్ చేయాలి. దేవుడి దేవాలయం ఈరోజు రూట్ కొంచెం పర్వాలేదు, మంచి రూట్ దొరికింది. మరి చిన్న గల్లీలు కాకుండా ఒక రకమైన గల్లీలు దొరికినాయి. మరి హఫీజ్పేట్లా కాదు, పర్వాలే. చూస్తున్నారు కదా, రైట్ లెఫ్ట్. గూగుల్ కంటే యాపిల్ లిటరల్లీ ఎంత కష్టం అంటే చాలా కష్టం. గూగుల్ ఈజ్ వెరీ వెరీ గుడ్ బ్రో. రూమ్కి అకృత పడ్డామంటే ర్యామ్ పాడిచ్చేస్తుంది యాపిల్. గ్యాప్ ఉండదు, ఇంకా 8-9 గంటలు తిప్పుడు. ఈ XUV 300 అని మర్చిపోయి తార్ అనుకొని
ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం. ఎట్లాంటి రోడ్లో చేస్తున్నాం అంటే అంత రోడ్లు ఆఫ్ రోడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు వాళ్ళు ట్యాబ్ ఇస్తారు కదా, వాళ్ళు కొన్ని లైన్స్ ఇస్తారు. ఆ లైన్స్లోనే పోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తిప్పారు. సో దానివల్ల డేటా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మన వాళ్ళని పై ఆఫీసర్ ఎక్కాడు. సో ఇప్పుడు మీరు అర్జెంట్గా కలెక్షన్ ఆపేసి ఆఫీస్కి రండి అనేది ఫోన్ చేశాడు జూమ్ మీటింగ్లో. సో ఇప్పుడు మనం టెక్ మహేంద్ర ఆఫీస్కి అయితే వెళ్తున్నాం, హైటెక్ సిటీలో ఉంటుంది కదా. సో దాని తర్వాత సంగతి తర్వాత మనకి ఇంకా వర్క్ ఉంటుందా లేదా అనేసి ముందైతే ఆఫీస్కి పోవాలి. మియాపూర్ లోపలికి అయితే వెళ్తున్నా. ఇది నాకు తెలిసి అవుట్స్కట్స్. ఇందాక చెప్పినట్టు వీళ్ళకి అంతా సగం సగం పనే తెలుసు. సో అందుకనేసి వాళ్ళ సీసీ వేసుకున్న తర్వాత ఏమైందంటే అందరినీ టెక్ మహేంద్ర కంపెనీకి రమ్మన్నాడు. ఈ మధ్యలోనే మళ్ళీ మీటింగ్ పెట్టి ఎవరు రావద్దు అని చెప్పేసి అందరూ తినేదానికి పంపించాడు. సో ఈ గ్యాప్లోనే మన బావర్చి దగ్గర అయితే పార్సల్ తీసుకొని మన ఆరిఫ్ భాయ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈరోజు అక్కడే తింటాం అనమాట. బావర్చిలో ఎందుకు తినలేదురా అంటే అక్కడ డైనింగ్ చేస్తే 160 రూపీస్ అంట, టేక్ అవే అయితే 110 రూపీస్ అంట. 50 రూపీస్ మిగులుతాయి కదా సాయంత్రం తినేసి అనేసి టేక్ అవే తీసుకున్నా. సో రూమ్ కూడా ఉంది కదా, ఎలాగో అక్కడ తినేసి మళ్ళీ మధ్యాహ్నం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ సంగతి వేరే. ఇప్పుడు మన ఆరిఫ్ భాయ్ వచ్చేసి బయటికి వెళ్ళినాడు. ఎందుకు అంటే నేనైతే బిర్యానీ తీసుకున్నా. నేను రోజు బిర్యానీ తిన్నా, అది వేరే. కానీ ఆయనకి చావలు కావాలంట, వైట్ రైస్ కావాలంట, పప్పు కావాలంట. అందుకని బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నా కారులో. ఆయన వస్తే రూమ్కి వెళ్ళి తినాలి అర్జెంట్గా. ఘోరం అంటే ఘోరంగా ఆకలేస్తుంది నాకు. మనోడు రూము అసలుకే ఎంత బాగుంది ఏమరా. అన్సారీ బై రూమ్ అయితే అదిరిపోయింది. అక్కడ మంచిగా తిన్నా అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుండింది. దానికి సంబంధించిన వీడియో మన మెయిన్ ఛానల్లో పెట్టేస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అస్సలు ఆ రూమ్ చూడంగానే అంతేలే, మనం ఏం చేయలేము. అది మనం ఎప్పుడు వచ్చింది కాదు కదా. సో బాయ్ని అక్కడ వదిలిపెట్టే రూమ్లో ఉండు, నేను కిందకి వెళ్తానని చెప్పి కిందకి వచ్చేసా. ఆ ఉండబుద్ధి కాదు ఎక్కువసేపు. ఇంకా అతను వస్తే మళ్ళీ వెహికల్ తీయాలన్నమాట, అది సంగతి. ఈ గ్యాప్లో మనం కార్ ఆన్ చేసుకొని పాటలు పెట్టుకొని ఏసీ వేసుకొని చిల్లుగా అట్లా రెస్ట్ తీసుకుంటున్నా. మళ్ళీ బండి ఎక్కడంటే నాన్ స్టాప్ బ్యాటింగ్ అంతే. మధ్యాహ్నం తిన్నాము అంతే, ఇంకా బండి కదిలీలా. ఏసీ వేసుకున్నట్టు నిద్రపోయాను నేను. మనోడికి ఏదో వర్క్ ఉంటే మీటింగ్ తీసుకున్నాడు వాళ్ళ సార్ వాళ్ళు. ఇంకంతే పంపలా. టైం 4 అయిపోయింది, డ్యూటీ టైం అయిపోయింది. బండి పార్క్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతున్నా. ఘోరంగా ఎదురొస్తుంది, పోయి నిద్రపోతా. సో అది ఈ రోజుకి ఈ వీడియో బాగా అనిపించింది నాకు. సో మళ్ళీ డే 10లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ గైస్, కీప్ సపోర్టింగ్.